దేవుని ప్రియ సంగమా, ఇదిగో పోతుంది పాత సంవత్సరమే, దేవుడు నూతన సంవత్సరాలకు మీతో పాటు రాబోతూ ఉన్నాడు. కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, మరణాలు సంభవించి ఉండొచ్చు, వేదనలు గుండా వెళ్ళి ఉండొచ్చు, పడిలేసిన స్థితి అయి ఉండొచ్చు. ఈ స్థితే కదా నాకు ఇక రాబోతున్న దినాల్లో కూడా ఉండబోతుంది అనుకుంటే పొరబడుతున్నావు. అక్కడే అపవాది నిన్ను మోసం చేస్తున్నాడు. ఆ స్థితి నీది కాదు. సంవత్సరము పాతగిలిపోతుంది కానీ నీ దేవుడు ఎప్పుడూ కూడా నిత్యమైనటువంటి నూతన కార్యములు చేయగల శక్తిమంతుడుగా ఉన్నాడు. నూతన కార్యాలు చేయడానికి తన పదములో పరిగెత్తుతూ ఉన్నాడు. దైవజనమా, ఒక యెహోషువ లాగా నీ పిలుపుని బట్టి నేను ముందుకు సాగిపోతాను ప్రభువా అనే వారు ఎవరైనా ఉంటే, నీ ద్వారా దేవుడు నీ కుటుంబానికి గొప్ప మేలు చేయబోతూ ఉన్నాడు. నీ ద్వారా ఈ సమాజానికి గొప్ప మేలు చేయబోతూ ఉన్నాడు. నీ ద్వారా నీ ప్రజలని దేవుడు ఆదుకోబోతున్నాడు. నేనే ఒక నిష్ప్రయోజకుడిని, నాకు నేనే సహాయం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. నేను 10 మందికి కూడా నా మీద ఆధారపడే స్థితికి నేను తీసుకొని రాగలనా అనేటువంటి ఆలోచన నీకుంటే, నిజముగా నీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, అవును, ఆయన నిన్ను లేవనెత్తి, నిన్ను బలపరిచి, నిన్ను ఆయన ఆశీర్వదించి 10 మందికి కూడా నిన్ను మాదిరికరంగా మార్గదర్శిగా ఉంచబోతూ ఉన్నాడు.